ఏది చేసినా అతడు వర్ధిల్లుతూ వచ్చాడనమాట. దేవుడు హిజ్కియాను ఎంత ఆస్తిపరుని చేశాడో. అతని తండ్రి అయిన ఆహాజు యోధా వారిని దిగంబరులుగాను, యోధా వారిని హీనులుగా చేశాడు. కానీ ఈ హిజ్కియా రాజు అవగానే యోధా పట్టణములన్నిటినీ దృఢపరిచాడు. వాళ్ళెంతో సంపన్నమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాడు. ఇది ఎలా సాధ్యం? దేవుడు మాట వినడం వల్ల. అందుకని అంటాడు, మనం దేవుడు మాట విన్నామా, దేవుడు చెప్పినట్లుగా జీవించడం ప్రారంభించామా, నీవు నేను ఎంత దీవించబడతామో తెలుసా? అందుకని అంటాడు, ఒక మనిషి ఆశీర్వదించబడాలన్నా, ఒక మనిషి దీవించబడాలన్నా, ఒక మనిషి గొప్పవాడు అవ్వాలన్నా అది దేవుడి వల్ల మాత్రమే జరుగుతుంది. ఒక మనిషి వల్ల ఎవ్వరి వల్ల సాధ్యము కాదు. అది దేవుడు మాత్రమే చెయ్యాలి. అది దేవుడు చెయ్యాలి అంటే మనం దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నామా? అందుకని అంటున్నాడు, మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు జీవవాక్యమును తీసుకుని వచ్చిన వాడట. అంటే ఇశ్రాయేలీలు బ్రతకడానికి ఆధారమైన వాక్యాన్ని తీసుకొచ్చాడు. మనిషి బ్రతకడానికి ఆధారం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. అందుకని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇలాగ జ్ఞాపకం చేశాడు. ఈ మోషే కూడా ఆయన ఏం చెప్పాడు అంటే, ఆయన అన్నాడు, మనుషుడు దేనివల్ల బ్రతుకుతాడు అంటేనంట, అతడు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు అని చెప్పాడండి ఆయన. 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనమండి. 8:3 ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడైనను ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఆయన చెప్తున్నాడు, దేవుడు మాట వల్ల మాత్రమే బ్రతుకుతారు మనుషులు అని చెప్పడం కొరకట ఇశ్రాయేలీలకు దేవుడు అరణ్యములో ఆకలి కలగజేశాడట. ఎప్పుడైతే ఇశ్రాయేలీ ప్రజలకు ఆకలి వేసిందో ఇప్పుడంట వీళ్ళు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారట. తండ్రి, ఈ అరణ్యములో మాకు ఎక్కడి నుంచి ఆహారం కలుగుతుంది, మాకెవరెడతారో ఆహారము, మేము ఎక్కడ పండించుకోవాలి, మాకేంటి ఆధారము, ఎలాగ మేము బ్రతకాలి అని అడిగినప్పుడు వారి కొరకు దేవుడు ఆకాశం నుంచి మన్నానే కురిపించాడట. అది దేవుడు అంటాడు, వారికి అణచి కుదిరించడానికి, వారికి ఆకలి కలగజేసి, మనుషుడు మరి ఏదో ఆహారం వల్ల బ్రతకడం కాదు కానీ నా మాట వల్ల బ్రతుకుతాడు అని చెప్పడం కొరకే దేవుడు వారికి ఈ విషయాలన్నీ బోధించాడు. అందుకనే ఇప్పుడు స్తెఫను చెప్తున్నాడు, మనిషి బ్రతకడానికి ఆధారం ఏంటంటే జీవవాక్యము. ఆ వాక్యాన్ని తీసుకుని వచ్చినవాడు ఇతడేమీ సామాన్యుడు కాదు. ఆయన ఉన్నప్పుడే ఆ మోషేయే చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత నాలాంటి ఒక ప్రవక్తను మరలా దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు అని చెప్పాడు అన్నారు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 37 వచనమండి. 7:37 నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించుని అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. ఆయన మరలా చెప్పాడు, నాలాంటి ఒక ప్రవక్తను మరలా దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీ కొరకు పుట్టిస్తాడు. మరలా ఎందుకు అలాంటి ప్రవక్త అవసరం వీళ్ళకి? ఆయన చెప్పాడు. మోషే ఏమన్నాడు అంటే మీకు చూపిస్తాను. నేను చనిపోయిన తర్వాత దేవుడు మీ కొరకు నాలాంటి ఒక ప్రవక్తను మరలా మీకు పుట్టిస్తాడు. ఎందుకంటే ఆ ప్రవక్త మీకు వచ్చి మరలా నేను ఏమైతే మీకు బోధించానో ఈ విషయాలన్నీ మీకు తెలియచేస్తాడు. ఆయన పుడతాడు అని చెప్తున్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండము 8వ
ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనమండి. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునగాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చెప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. సరే, మరలా ఒక ప్రవక్త నాలాంటి వాడు మీ కొరకు పుడతాడు. 18వ వచనమండి. వారు సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అని అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. మరలా చెప్తున్నాడు, నీలాంటి ఒక ప్రవక్తను మరలా నేను పుట్టిస్తాను. ఇంక ఈ భూమి మీదకి మోషే లాంటి ప్రవక్త ఇంక రాలేదండి, రాలేదు. ఒకవేళ వచ్చింది ఎవరు అంటే ఆయనే యేసుప్రభువారు. ఆయనే మోషే కంటే గొప్పవాడు ఈ ప్రవక్త, ఈ యేసుప్రభువారు. అందుకనే ఈనాడు ఇప్పటికీ కూడా ఈ బైబిల్ అంటే ధర్మశాస్త్రాన్ని చదివే యూదులు కానీ, లేక అదే ఆచారాన్ని ఆచరిస్తున్న ముస్లింలు కానీ యేసుప్రభువారిని ఒక ప్రవక్త అంటారే తప్ప దేవుడు అని ఒప్పుకోరు. యూదులు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఆనాడు మా పితరుడైన మోషేతో దేవుడు ఇలాగ చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాను అని చెప్పాడు. కాబట్టి మోషే లాంటి ఒక ప్రవక్త అంతే. ఈయన మెస్సయ్య కాడు, ఒక ప్రవక్త అంతే, ప్రవచిస్తాడు, జరగబోతున్న విషయాలన్నీ చెప్తాడు అంతే అంటారు. కానీ యేసుప్రభువారు మోషే లాంటి ప్రవక్త కాదు, మోషే కంటే గొప్పవాడు. అందుకనే మోషే ప్రజలను నడిపించాడు, కానీ ఈయన ప్రజలను బ్రతికించగలిగినవాడు. ఈయన బ్రతికించగలిగినవాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన వారిని అందరినీ కూడా బ్రతికించగలిగిన ఒక నిజమైన దేవుడు ఆయనే యేసుప్రభువారు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, నీ వంటి ఒక ప్రవక్తను మరలా దేవుడు పుట్టిస్తానని చెప్పాడు. ఆ ప్రవక్తే యేసుప్రభువారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ స్తెఫను ఇశ్రాయేలీలకు అర్థం అవ్వాలి. మీరు యేసుప్రభువారిని దేవుడు కాదు అని ఒప్పుకుంటున్నారు, అసలు ఆయన దేవుడు ఎలాగవుతాడు అని మీరు అంటున్నారు, లేదు అంటున్నారు మీరు. కానీ మీరు అసలు ధర్మశాస్త్రాన్ని చదివారా? మీరు ఇంత గ్రంథాలు మీరు బోధిస్తున్నారే, ఇంత చెప్తున్నారే, మరి ఆ ధర్మశాస్త్రం అంతా ఈయన గురించే కదా బోధించింది, ఈయన గురించేగా చెప్తుంది. మరి మీరు ఎలా నమ్ముతలేదు? నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు ఇశ్రాయేల్లో మరలా మీ కొరకు పుట్టిస్తానని దేవుడు చెప్పాడు కదా, మరి ఆయనే కదా ఈయన. మోషే ఎలాంటి అద్భుతాలు చేశాడో అంతకంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు. సరే, మీకు చూపిస్తాను ఆయన గురించి ఏం చెప్పబడిందో ధర్మశాస్త్రంలో నుంచి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలండి. 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మరలా చెప్తున్నారు, ఎన్ని లేఖనాలు చూపిస్తున్నారు. ఈయనెవరు? మోషే ఆనాడు సర్పముల చేత సర్పకాడు తిన్న ప్రతి ఒక్కడు బ్రతకాలి అంటే ఇతర సర్పాన్ని చేసి మ్రాను మీద ఎలాగైతే పెట్టాడో అలాగే మ్రాను మీద మరణించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈయన దేవుడు. ఎన్ని లేఖనాలు ఎంతమంది ఆయన గురించి చెప్తూ వచ్చారో చూడండి. అందుకని ఇప్పుడు మోషే స్తెఫను కూడా చెప్తున్నాడు, ఈయన ఎవరనుకున్నారు మీరు తృణీకరించింది, మీరు చంపివేసింది, మీరు ఆయన యందు జీవము లేదు అని చెప్తున్నారే, ఆయన ఎవరు? ఈయనేమి సామాన్యుడు కాదు. ఆ యేసుప్రభువారు మోషే గురించి చెప్తూ ఆ మోషే విషయంలో మరలా చూపిస్తున్నాడు. ఆయన మోషే కంటే గొప్పవాడైన వాడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన చెప్పాడు కదా, నాలాంటి ఒక ప్రవక్తను మీ కొరకు మరలా దేవుడు పుట్టిస్తాడు. ఆయన మరలా అతని నోటి నుంచి వచ్చే మాటల వల్ల మీరు అందరూ బ్రతుకుతారు. కాబట్టి నాలాంటి ఒక ప్రవక్త మరలా భూమి మీద పుడతాడని చెప్పాడు కదా,
మరి ఎందుకు మీరు నమ్మలేదు అంటే మీకు అనుకూలమైనవి మాత్రమే తీసుకుంటున్నారు, కానీ మీకు ప్రతికూలమైనవి తీసుకోవట్లేదు. యూదులు ఎలాగున్నారు అంటే మోషే వాళ్ళకి ఎంత అనుకూలమైనవి చెప్తున్నాడో అవి మాత్రమే తీసుకున్నారు, కానీ వాళ్ళు ప్రతికూలంగా ఉన్నవి ఏమీ తీసుకోలేదు. అందుకనే చాలాసార్లు దేవుని వాక్యాన్ని ఎలా స్వీకరిస్తాను తెలుసా? మనకు మంచిగా చెప్పబడిన వాక్యాన్ని ఎంత స్వీకరిస్తారో, మనల్ని పొగిడినా, మనల్ని మెచ్చుకున్నా, మనకు దీవెన, ఆశీర్వాదము ఇలాంటి మాటలు చెప్పే పాస్టర్లు అంటే చాలామందికి ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లలు దీవిస్తాడు, మీ పిల్లలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతారు, మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటారు. చూసావా, ఇలాంటి వాళ్ళు చెప్పే బోధ ఎంత ఇష్టమో వీళ్ళకి. కానీ వీళ్ళకి ప్రతికూలంగా చెప్పకూడదు. అంటే మీరు పాపములోనే ఉన్నారు, పాప జీవితాన్ని జీవిస్తున్నారు, ఇలాంటి చెడు జీవితం జీవించడం వల్ల దేవుడు మిమ్మల్ని ఏమి ఆశీర్వదిస్తాడు అని చెప్పారనుకోండి, వీళ్ళకి ఎంత బాధ తెలుసా? ఎప్పుడు మా పాపాలు, మేము తప్పులు చేసాము, మేము ఎలాగున్నాము, మేము అలాగున్నామని చెప్తున్నారే తప్ప మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, ఈ మాటలు ఎప్పుడు చెప్పరేంటండి అనుకుంటారు. నిజమే, నీకు ఎప్పుడైతే శాపవచనం వింటున్నావో అవన్నీ నీకు దీవెన అవ్వాలి అంటే దేవుడు మాట వినాలి కదా. అందుకన్నాడు, మీరు నా మాట విని నేను చెప్పినట్లుగా జీవిస్తే ఈ శాపములన్నీ మీకు ఆశీర్వాదకరంగా మారిపోతాయట. లేదు, ఏ శాపం వచ్చినన్నైతే ఏ ఆశీర్వాదం వచ్చినన్నైతే మీకు వినిపించాడు, దాని ప్రకారం మీరు జీవించకపోతే అవన్నీ శాపాలుగా మారిపోతాయి అన్నాడు. అది ఆశీర్వాదమేనా శాపమే? కారణం ఏంటంటే మనం దేవుళ్ళో యథార్థంగా లేనప్పుడు దేవుడు మనం ఎలాగ ఆశీర్వదిస్తాడు, ఆయన ఎలాగ దీవిస్తాడు? కాబట్టి ఇప్పుడు మోషే లాంటి ఒక ప్రవక్తను దేవుడు ఎందుకు మీ కొరకు పుట్టిస్తానని చెప్పాడంటే మరలా మీకు జీవవాక్యమును తీసుకుని వస్తాడు ఆయన. నాకంటే గొప్ప ఒక నిబంధన చేయబోతున్నాడు ఆయన. అందుకని ఈ క్రొత్త నిబంధన, పాత నిబంధన ఈ రెండు గ్రంథాలు చూస్తే ఇశ్రాయేలు ప్రజలతో ఆనాడు ప్రవక్తలు ముందుగానే చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? మరలా మీతో ఒక క్రొత్త నిబంధన చేసే దినాలు రాబోతున్నాయి, దేవుడు ఒక నిబంధన చేయబోతున్నాడు మీతో అంటున్నాడు ఆయన. సరే మీరు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 వచ్చినవండి, 31, 32 వచ్చినాలు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారిని పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను, ఇదే యెహోవా వాక్. ఇదే దేవుడు అంటున్నాడు, నేను మరలా ఒక క్రొత్త నిబంధన, ఒక నూతనమైన నిబంధన చేయబోతున్నాను. మోషే చేసిన నిబంధన లాంటిది కాదు. నేను మరలా మీతో క్రొత్త నిబంధన చేయబోతున్నాను. ఏంటి అంటే ఐగుప్తు దేశంలో నుంచి నేను నా ఇశ్రాయేలు ప్రజలను తోడుకుని వచ్చినప్పుడు చేసినట్టు నిబంధన వంటిది కాదు. ఈ నిబంధన వేరు. అందుకనే యేసు ప్రభువారు వచ్చిన దగ్గర నుంచి చేసిన నిబంధన ఇది చాలా గొప్పదండి. అందుకనే ధర్మశాస్త్రము కంటే గొప్పవాడు యేసు ప్రభువారు. ఎన్నోసార్లు యేసు ప్రభువారు చెప్పాడు ఆయన, నేను నా గురించి ఏమైతే వ్రాయబడిందో అవన్నిటినీ చూడండి, లేఖనములు నన్ను గురించే బోధిస్తున్నాయి, నేనే ఆయనను అని చెప్తాడు. యోహాను సువార్త అన్నిటిలో కూడా వాళ్ళతో ఇదే మాట చెప్తున్నాడు, నేను దేవుడును, నేనే ఆయన కుమారుడైన యేసు ప్రభువారిని, నేనే మెస్సయ్యను, మీరు ఎదురు చూస్తున్న వాడిని నేనే అని ఎన్ని విషయాల్లో ఆయన చూపించుకుంటూ వచ్చాడు. కానీ వారు నమ్ముతలేదు. ఎందుకు నమ్మలేదు? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారికి అనుకూలమైనవి మాత్రమే తీసుకుంటున్నారు. అర్థమైందా?
చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఇదే మనం చేసే తప్పు. దేవుడు ఎప్పుడైనా మన గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడిన వాడే గొప్పవాడు అవుతాడట. మీకు చాలాసార్లు తెలుసు కదా, మీరందరూ బైబిల్ ఎక్కువ చదువుతారు కదా, మీ అందరూ తెలుసు. ఏమంటే తెలుసా? ప్రేమించేవాడి కంటే గద్దించేవాడే మంచివాడట. ప్రేమించేవాడి కంటే గద్దించేవాడే మంచివాడట. ఎందుకో తెలుసా? ప్రేమించే ప్రతి ఒక్కడు గద్దిస్తాడట. నీ మేలు కోరి గద్దించడం నీకు గొప్ప. అర్థమైందా? నిన్నెవరైనా గద్దించే వాళ్ళు ఉంటే ఆ గద్దింపుని ఎప్పుడు కూడా త్రోసివేయకు. గద్దింపు నీకు ఏం చేస్తుందో తెలుసా? నిన్ను ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళ్తుంది. సరే, మీకు చూపిస్తాను అదా అవునా కాదా అనేది. సామెతల గ్రంథము, క్షమించండి, కీర్తన గ్రంథము, కీర్తన 120. ఈ కీర్తనాకారుడు ఆయన ఏమన్నాడో మీకు చూపిస్తాను. ఎందుకంటే దేవుని ప్రజలుగా నీవు నేను కూడా ఏ ఏ విషయాల్లో ఎలాగ ఉండాలి అనే విషయాల్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఒక మాట అంటున్నాడు. క్షమించండి, 141వ కీర్తన, 141వ కీర్తన, కీర్తన గ్రంథము 141వ కీర్తన 5వ వచనమండి. 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. సరే, మనల్ని గద్దించడం అన్నా మనల్ని కొట్టడం అన్నా అది మనకు ఆశీర్వాదము. అందుకనే నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరో తెలుసా? మనల్ని గద్దించి మనల్ని సరిచేసేవారు. కానీ మనకేమి ఇష్టం ఉండదో తెలుసా? గద్దింపు అంటే మనకి ఇష్టం ఉండదు. మనల్ని కొట్టడం అంటే మనం సహించలేము. అందుకని అంటారు, నేను చాలామంది ద్వారా విన్నానన్నమాట. ఆనాడు దైవజనుడు భక్సింగ్ గారంట పిల్లలు అల్లరి చేస్తానంట స్టేజీ మీద నుంచి కిందకు వచ్చి వాళ్ళ చెవి తిప్పడం, వాళ్ళని కొట్టడం చేసేవాడట. ఆయన కొట్టినా, ఆయన ఎంత చెవి తిప్పినా తల్లిదండ్రులు కూడా ఏమనేవారు కాదట. కారణం ఏంటో తెలుసా? ఆ దైవజనుడు మన పిల్లలను సరిచేస్తున్నాడు. వాళ్ళు తప్పు చేశారనే కదా మన పిల్లలను కొట్టాడు. ఆ దైవజనుడు చెయ్య మన పిల్లల మీద పడడమే మనకు ఆశీర్వాదం అనుకునేవారట. ఆ దెబ్బలు తిన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? భక్సింగ్ గారు ఆ రోజుల్లో మమ్మల్ని కొట్టడం వల్లే, వాళ్ళు అలా మమ్మల్ని ఆ నీతిమంతుడి చెయ్యి మా మీద పడడం వల్ల, ఆయన ఏదో ఒక రీతిగా ఆ దైవజనుడు మనల్ని కొట్టడం వల్ల ఈరోజు మేము ఎంత గొప్ప స్థానానికి వెళ్ళామో తెలుసా? ఈరోజు మేము ఇంత దీవించబడ్డానికి గల కారణం ఏంటి అంటే ఆ దైవజనుడు కొట్టడమే. నిజమండి, నీతిమంతులు కొట్టడమైనా నీతిమంతులు గద్దించడమైనా అది ఎంత ఆశీర్వాదమో తెలుసా? అందుకనే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవుని ప్రజలుగా మనల్ని మేలు కోరే వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని గద్దించేవారు. మన కీడు కోరేవారు ఎప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా? మనల్ని ప్రేమించినట్టు నమ్మిస్తారంతే. మన నాశనాన్ని కోరతారే తప్ప మనల్ని గద్దించరండి. అందుకనే ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న తప్పు చేసినా వాళ్ళు సహించలేరు. వెంటనే చెప్తారు, నువ్వు ఎలా చేసావు, ఇది తప్పు, నువ్వు ఎలాగున్నావు, ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే నీ మీద అంత ప్రేమ ఉంది కాబట్టి. అంతే కదా? చాలాసార్లు చూడండి, ఒక ఆయన ఇలా చెప్పాడు. ఏం చెప్పారు తెలుసట? తన భార్య అంటే ఎప్పుడు భర్త మీద గొడవ ఆడుతూనే ఉంటుందట. ఎప్పుడు గొడవేనంట. అది గొడవ ఆడుతూ ఉంటే ఒకరోజు ఒక ఆయన వచ్చాడు. ఎందుకమ్మా మొగుడిని అలా సంపూ తినేస్తున్నావు, వేపు తినేస్తున్నావు అడిగితే, నా మొగుడి మీద అంత ప్రేమ అండి అని చెప్పిందట. నా భర్త మీద నాకు అంత ప్రేమ అండి, అందుకే నేను ఎప్పుడు గొడవ ఆడుతున్నాను. ఎందుకు గొడవ ఆడుతున్నాడు తెలుసా? ఏ చిన్న తప్పు చేసినా తట్టుకోవట్లేదట. ఏ చిన్న పొరపాటు చేసినా తట్టుకోలేకపోతుంది. అందుకనే ఆయనతో గొడవ ఆడుతుంది. కానీ చూసినట్టు ఎలా కనపడుతుంది? అది గొడవలాగే కనపడుతుంది. ఎందుకు ఏమి గొడవ ఆడుతుంది? నువ్వు చేసే తప్పు ఇది మానే అని ఏమంటుంటుంది. ఇదేంటి ప్రతిదానికి నువ్వు ఇలాగ అంటున్నావు, ప్రతిదానికి నువ్వు ఇలాగ అంటున్నావు ఆయన ఎలాగ అనుకుంటున్నాడే తప్ప ప్రేమ అంట నిజంగా గద్దించేదట. అవునా? మీకు చూపించనా? సరే, మీకు చూపిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము.
5-6 వచనాలండి. నా కుమారుడా, ప్రభువు చేయ శిక్షణ తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తన్ను ప్రేమించు వారిని శిక్షించి తను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. చూసారా, ప్రేమించే వాళ్ళని ఏం చేస్తాడట? ఈయన శిక్షిస్తాడట. ప్రేమించే వాళ్ళట ఈయన దండిస్తాడట. ఎందుకు? చిన్న తప్పు చేసినా సహించలేరు వీళ్ళు. నిన్ను ప్రేమించేవాళ్ళు నీవు ఏ చిన్న పొరపాటు చేసినా సరే ఒప్పుకోలేరు వాళ్ళు. ఎందుకో తెలుసా? అంత నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే నిన్ను సరిచేసి నిన్ను బాగు చేయరనే తప్ప నీ మీద వాళ్ళకి ద్వేషము పగ ఏమీ అని కాదు. అందుకే నేను చెప్తున్నాడు, మీరు యేసు ప్రభువుని ఎందుకు తృణీకరిస్తున్నారు? మీరు ధర్మశాస్త్రంలో ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పారు, మరి ఎందుకు ఆయన్ని మీరు తృణీకరిస్తున్నారు అంటే ఆయన మోషేలాగా చెప్పలేదు. మోషే ధర్మశాస్త్రాన్ని రాసి ఇచ్చేసని చెప్పాడు. మీకు మరణం కావాలో జీవం కావాలో మీరే కోరుకోండి అని ఇచ్చేసాడు. వాళ్ళకి జీవవాక్యం నువ్వు వాళ్ళకి చేతికి ఇచ్చేసాడు. కానీ యేసుప్రభు అలాగే చేయలేదు. ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఎలాగైనా నిన్ను పాపం నుండి బయటికి తీసుకురావాలనే ఆలోచన అయింది. అది మోషేకి యేసుప్రభువారికి తేడా ఏంటో తెలుసా? మోషే జీవవాక్యం ధర్మశాస్త్రం తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసాడంతే. కానీ యేసుప్రభు అలాగే చేయలేదు. ఈయన క్రొత్త నిబంధన ఏం చేస్తున్నాడంటే నీ హృదయం అన్నది పలక మీద లేకపోతే నీ హృదయంలో ఆయన ధర్మ విధులన్నీ రాయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడ పెట్టాలనుకున్నాడు తెలుసా? నీ హృదయంలో పెట్టాలనుకున్నాడు. అందుకనే యేసు ప్రభువారిని ఎవరైతే తమ హృదయంలో కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు వారి హృదయంలో ఉంటే, ఆ వాక్యం వారి హృదయంలో ఉంటే వీరి జీవితమే ధన్యముగా మారిపోతుందండి. అందుకని అంటారు, చిన్నప్పటి నుంచి ఏమి నేర్పిస్తారు తెలుసా? వాక్యాన్ని కంఠస్థం పట్టిస్తారన్నమాట. ఎన్ని వాక్యాలను కంఠస్థపడతావో, ఎంత వాక్యాన్ని కంఠస్థపడతావో అంత వాక్యం నీ హృదయంలో ఉండడం వల్ల నువ్వు అంత దీవించబడతావట. నేను ఒకసారి ఒక సిస్టర్ గారి ద్వారా విన్నానన్నమాట. వాళ్ళ సండే స్కూల్లో వాళ్ళు చాలా దూర ప్రాంతాల్లో ఉన్నారు. అయితే వాళ్ళ సండే స్కూల్లో అంటే 5 సంవత్సరాల బాబు 119వ దావీదు కీర్తన చూడకుండా అప్పగిస్తాడట. నేను ఆశ్చర్యపోయాను. నిజమా అమ్మ? నిజమేరా అంటే నిజమన్నా. ఒక్క బాబే కాదు, అలాగ 3-4 పిల్లలు ఉన్నారు. 119వ కీర్తన చూడకుండా మొదటి నుంచి 176 వచనాలు చూడకుండా అప్పగిస్తారట. ఎలా చదివారు? వాళ్ళకి ఎక్కడ గుర్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసు. సండే స్కూల్ టీచర్ గారు వాళ్ళు చెప్పగానే తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర ఏం చేశారంటే రోజుకి అంటే ఉదయం 2 వచనాలు, మధ్యాహ్నం 2 వచనాలు, సాయంకాలం 2 వచనాలు, ఇలాగా రెండేసి అలాగా ఒక 20 రోజుల్లో కల్లా మొత్తం 119వ దావీదు కీర్తన అంతా అప్పగించేలా చేశారట. వాళ్ళు అలా కాదట, ఇంకా అధ్యాయాలు కంఠస్థ పెట్టించేసారట. చిన్న పిల్లల చేత నేను వాళ్ళకి ఏం అర్థమవుతుందమ్మా అది అంటే, అన్నా వాళ్ళకి అర్థం రాకపోయినాయి. ముందు వాక్యం వారి హృదయంలో వెళ్ళిందా లేదా, ఇది మర్చిపోకుండా వారి హృదయంలోకి వెళ్ళాలి. అంతే కదా. మా చిన్నప్పుడు కూడా ఎన్ని కంఠస్థ వాక్యాలు మేము కంఠస్థ పెట్టేవాళ్ళమో, ఎన్ని కంఠస్థ వాక్యాలు. మాతో అయితే నేను సేవకు వచ్చిన తర్వాత కీర్తనలు ఎన్ని అధ్యాయాలే అప్పగించాలన్నమాట. అధ్యాయాలే అప్పగించాలా. నీకు అర్థం కాకపోయినాయి. ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకప్పటికి నీకు అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు నువ్వు చదువు. ఎంత కంఠోపాఠంగా చదివేసేవాళ్ళం అంటే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉండిపోవాలన్నమాట. దేవుని వాక్యం హృదయంలో ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? ఒకటి, మనం తప్పు చెయ్యం. అర్థమైందా? నీ వాక్యం నా హృదయంలో ఉంచుకోవడం వల్లే నేను పాపం చేయలేదు అంటాడు. తప్పు చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం మన హృదయంలో ఉండడం ఒకటి. రెండవది ఏంటో తెలుసా? ఈ దేవుని వాక్యం మన హృదయంలో ఉండడం వల్ల మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతామండి.
అర్థమైందా? అంటే వాక్యమైన దేవుడు నీలో ఉంటే నీకెంత దీవెన, నీకెంత ఆశీర్వాదం. అందుకనే దేవుని వాక్యాన్ని ఎంత కంఠస్థపడతావో, ఎంత నీ హృదయంలో చెరిగిపోకుండా భద్రం చేసుకుంటావో అంతగా కాపాడుతుంది. అదే యేసుప్రభువారు చెప్తున్నాడు, నా ధర్మ విధులను నీ హృదయం మీద రాస్తాను, నేను నీ హృదయంలో ఉంచుతాను. ఇవి నీతో ఉండడం వల్ల ఏమవుతుందంటే నువ్వు తప్పు చేయకుండా నా భయము కలిగి నా కొరకు నువ్వు జీవిస్తావు. అది యేసుప్రభువారు మోషే కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని జీవవాక్యంను తీసుకుని ఇచ్చేసిపోయాడు. కానీ ఈయన అలాగూ చేయలేదు. ఆ రెండవ నిబంధన ఏం చేశాడు అంటే నిన్ను పూర్తిగా మార్చాలనుకున్నాడు. ఆయన చెప్పేసి వదిలేసేవాడు కాదు, ఆయన ఇచ్చేసి పోయేవాడు కాదు. ఆయన నీ జీవితాన్ని మార్చేదాకా నిన్ను వదలడు. నువ్వు ఇష్టపడ్డావా, ఆ దేవుణ్ణి నమ్ముకోవడానికి నువ్వు ఇష్టపడే ఆయన దగ్గరికి వస్తే నిన్ను పూర్తిగా మార్చగలుగుతాడు. ఎలా మారుస్తాడో తెలుసా? తనలాగా నిన్ను మార్చేస్తాడు ఆయన. యేసుప్రభువారు మనల్ని ఎలా మారుస్తాడో తెలుసా? మార్చడంలో కూడా ఎలా మారుస్తాడంటే తన ఎలాగైతే ఉన్నాడో అలాగ మనల్ని మార్చేస్తాడట. తన సారూప్యంలోనికి తీసుకెళ్ళిపోతాడట. తనలాగా మనల్ని తయారు చేసేస్తాడనమాట. అంటే మనం ఎక్కడైనా ఎప్పుడైనా తనలాగే జీవిస్తాం. ఇది యేసుప్రభువారు రెండవ నిబంధన. అందుకనే స్తెఫను చెప్తున్నాడు, మోషే లాంటి ప్రవక్తను మరలా దేవుడు పుట్టిస్తానని చెప్పాడే, ఆ మోషే కంటే గొప్పవాడు యేసుప్రభువారు. మోషే జీవవాక్యమును తీసుకుని వచ్చాడేమో కానీ ఈయన ఈ జీవవాక్యమును నీ హృదయముల మీదే వ్రాసేసాడు. ఆయన మిమ్మల్ని పూర్తిగా పాపం నుండి వేరు చేసిన వాడు, అంతకంటే గొప్పవాడు ఈయన అని ఇప్పుడు స్తెఫను వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎన్ని విషయాలు చెప్తున్నాడు. మోషే కంటే గొప్పవాడు ఈయన. మీరేదో మోషేయే గొప్పవాడు, మోషేయే గొప్పవాడు అంటున్నారు కదా. మీరు అంటున్నారు కదా, మాకు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన మోషే కంటే గొప్పవాడు అని మీరు అడిగారు కదా. ఈయన ఆ మోషే కంటే గొప్పవాడు. ఆయన మోషే కంటే గొప్పవాడు. మీకు మోషే జీవవాక్యమును తీసుకుని వచ్చాడేమో కానీ ఈయన జీవాన్ని మీకు ఇవ్వగలిగిన వాడు, మీ జీవితాన్నే మార్చగలిగినవాడు. కాబట్టి మోషే కంటే గొప్పవాడు అనే విషయాలు తెలియచేయడం కొరకే మోషే విషయాలు గుర్తు చేస్తూ యేసుప్రభువారి గురించి కూడా ఆయన బోధిస్తూ వస్తున్నాడు. ఆయన ఈ రెండు విషయాలు చెప్తున్నాడు. ఎంత చెప్పినా వీళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి, మూర్ఖులన్నమాట. మూర్ఖుడు ఎలాగుంటాడు తెలుసా? మనందరూ తెలుసు కదా, దారంట పోయే కుక్క చెవులు పట్టుకుంటాడట మూర్ఖుడు. పోయే కుక్క చెవులు పట్టుకుంటే ఏం చేస్తుందంటే అది కరుస్తుంది. అంతది. మూర్ఖుడు ఎలాంటి వాడు అంటే ఎన్ని చెప్పినా వినడు. ఆనాడు యోధా మతంలో అంటే ఇశ్రాయేలీలు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు కూడా అదే పిచ్చిలో ఉండిపోయారు. ఇన్ని విషయాలు చెప్తున్నప్పటికీ కూడా, ఇంత విపులంగా చూపిస్తున్నప్పటికీ కూడా వీరు నమ్మటలేదు, నమ్మలేకపోతున్నారు. ఎందుకు నమ్మలేకపోతున్నారు అంటే ఒకవేళ యేసుప్రభువారి మెస్సయ్య అని ఒప్పుకుంటే మనందరము కూడా ఆయనకి మనం దాసులుగా చేయబడాలి. అంటే ఆయన కిందకి మనం వెళ్ళిపోవాలి. అలాగే వెళ్ళడం వీళ్ళకి ఇష్టం లేదు. అలాగే వెళ్ళడం ఇష్టం లేదు. అలాగే వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే అలాగే వెళితే వీళ్ళకున్న అధికారము, వీళ్ళకున్న పేరు, వీళ్ళకున్నవన్నీ పోతాయి. వీళ్ళకున్నవన్నీ పోతాయి. అలా పోకుండా ఉండాలి అంటే వీళ్ళంతటి వీళ్ళు నిలబడాలి. అందుకనే ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు కూడా ఎందుకు యేసుప్రభువారిని దేవుడని ఒప్పుకోలేదు అంటే ఆయన అధికారము కిందకి రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే స్తెఫను ఇన్ని విషయాలు చెప్తున్నాడు. ఆనాడు మన పితరులను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావడం కొరకు ఐగుప్తు దేశంలోనూ ఎర్ర సముద్రములోనూ అరణ్యములోనూ అద్భుతాలు చేశాడు. అంతేకాదు నాలాంటి ఒక ప్రవక్తను మరలా మీ కొరకు పుట్టిస్తాను అని చెప్పాడు. అంతేకాదు మనల్ని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు మనకు జీవవాక్యమును తీసుకుని వచ్చిన ఆ మోషే, ఇతడే ఆ మోషే కదా. కానీ అదే ఛాయాచిత్రాన్ని యేసుప్రభువారిలో చూడండి. అది మీరు చూస్తే మోషే కంటే గొప్పవాడు ఈయన అని ఈ రెండింటినీ చూపిస్తున్నాడు స్తెఫను. ఇటు మోషేని చూపిస్తున్నాడు,
ఇక్కడ యేసు ప్రభువారిని చూపిస్తున్నాడు. ఈ రెండింటిని చూపించి మోషే కంటే యేసు ప్రభువారే గొప్పవాడు, మీరు నమ్మండి, ఇప్పటికైనా ఆయనలోనే మీకు మోక్షం ఉంది, ఆయనలోనే మీకు పరలోకం ఉంది. మీరు నమ్మిన ఆ మోషే ధర్మశాస్త్రాన్ని నమ్మడం వల్ల మీరు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు అని చెప్తున్నాడు ఆయన. కానీ వాళ్ళ మనసులు కఠినం అవ్వడం వల్ల వారు నమ్మలేకపోతున్నారు. ఇంకా ఎన్నో విషయాలు చెప్తున్నాడు ఆయన, తర్వాత చూపిస్తాను. ఆ రీతిగా మనము కూడా ఏదైతే దేవుడు మన జీవితంలో ఆ ధర్మ విధులను ఉంచాడో ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం వల్ల మనం ఎప్పుడూ దీవించబడతాం. పాపం చేయకుండా ఉండడానికి మనకు ఆధారం అవుతుంది. ఆ జీవవాక్యంను మన హృదయంలోని పలకల మీద ఆ దేవుడు రాసి ఉంచడం వల్ల మనం దేవుళ్ళలో యథార్థముగా జీవించి దేవుడి కొరకే దీవెన, ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రీతిగా ప్రభు మన సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి బైబిల్ పట్టణం కొరకే మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 36, 38 వచనాలు తండ్రి, ఈ 3 వచనాల్లో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు మోషే ఐగుప్తులోను, ఎర్ర సముద్రములోను, అరణ్యములోను ఎన్నో అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు చేయించి దేవా వెలుపులకు తీసుకొచ్చిన వాడు ఇతడే అని చెప్పారు. అంతేకాదు 37వ వచనంలో నాలాంటి ఒక ప్రవక్తను దేవుడు మరలా మీ కొరకు పుట్టిస్తాడు అని చెప్పాడని చెప్పారు. అంతేకాదు అరణ్యములో మన పితరులను పోషించిన వాడు, నడిపించిన వాడైన మోషే దేవుని ద్వారా జీవవాక్యంను తీసుకుని వచ్చిన వాడు ఇతడే అంటున్నారు. నిజమే తండ్రి, ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలు బ్రతకడం కొరకే జీవవాక్యంను తీసుకురావడం కొరకు 40 రోజులు మీతో కూడా ఆ అరణ్యం కొండ మీద మీతో ఉండి ప్రభువా మీరు చెప్పిన మాటలన్నిటినీ వ్రాసి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలను, ఈ కట్టడలను మీరు అనుసరిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారని, మీరు ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటారని జ్ఞాపకం చేశారు. ఒకవేళ ఈ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవిస్తే మీరు పతనమైపోతారని కూడా జ్ఞాపకం చేశాడు. కానీ మోషే కంటే గొప్పవాడైన మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు మీరు బోధించిన వరకు మాత్రమే కాదు, దాన్ని అనుసరించేలాగా చేసి మీ జీవవాక్యంను మా హృదయంలో ఉంచుకునేలాగా చేసి ప్రభా ఆ పాపము చేయకున్నట్లుగాను, యథార్థమైన జీవితాన్ని జీవించేటట్లుగాను, మాకు ఆశీర్వాదము, దీవెన కలగడానికి కారణమవుతున్నట్లుగా మీరు జ్ఞాపకం చేశారు. అంతకంటే శ్రేష్టమైన